హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెడ్డీ జెనీస్ కిచెన్. నేను మీ ప్రియాంక. ఈరోజు ఇంట్లోనే ఎగ్ పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. చాలా ఈజీగా టేస్టీగా ఈ పులుసు అయిపోతుంది. ముందుగా కళాయి పెట్టుకొని అందులోనికి మనము 3 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులోనికి 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇప్పుడు చింతపండు అనేది ఒక నిమ్మ సైజు అంత చింతపండు నానబెట్టుకోవాలండి. ఈలోపు ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి కదా, ఇందులోనికి 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటాస్ కూడా ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోనికి 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపును కూడా మనము యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కలుపుకోవాలి. టమాటా ఉల్లిపాయలు బాగా మగ్గబెట్టాలి. ఇలాగా మెత్తగా పేస్ట్ లాగా ఇవి అయ్యాక ఇందులోనికి 2 స్పూన్ల కారంని యాడ్ చేసుకోవాలి. కర్రీ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా మెత్తగా టమాటాలు ఉడకబెట్టాలి. ఇలాగ ఆయిల్ అనేది పైకి తేలే వరకు ఉడికాక ఇప్పుడు ఇందులోనికి నానబెట్టుకున్న చింతపండు పులుపు అనేది మనము యాడ్ చేసుకోవాలి. పులుసు అనేది ఇలాగ మరుగుతూ ఉన్నప్పుడు మనము గుడ్లు చితగొట్టుకొని ఇందులో వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్లు గుడ్లు చిన్న కన్నం పెట్టుకొని అప్పుడు మెల్లగా ఒకే ప్లేస్లోని స్లోగా వేసుకోవాలి. ఫాస్ట్గా వేయడం వల్ల పులుసు అంతట్లోని గుడ్లు అనేది ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతాయి. కాబట్టి చిన్న హోల్ పెట్టుకొని మెల్లగా వేయాలి. పులుసు ఇలా మరుగుతూ ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి 7 to 8 minutes వరకు మరగబెట్టాలి. అంతేనండి. దీనిపై కొత్తిమీర చల్లుకొని మనము స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతే, ఇంట్లోనే ఈజీగా ఈ గుడ్డు పులుసు అనేది మీరు ట్రై చేయండి. మీకు ఎలాగొచ్చిందో మాకు కామెంట్స్లో తెలియజేయండి. రైస్తోని చాలా బాగుంటుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.